కరీంనగర్ మార్కెట్ యార్డ్ లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సందర్శించారు. మొక్కజొన్న కొనుగోలు గురించి రైతుల్ని అడిగి తెలుసుకున్నారు. గత 15 రోజులుగా తాము మార్కెట్ కు తీసుకొచ్చిన ధాన్యాన్ని మార్కెట్ ఫెడ్ కొనుగోలు చేయడం లేదని ఈ సందర్భంగా రైతులు గంగుల కమలాకర్ కు మొరపెట్టుకున్నారు. మార్కెట్ లో అసౌకర్యాలతో పాటు దొంగల బెడద ఉందని, తాగేందుకు తాగునీరు, ఎండ నుంచి రక్షణకు నీడ కూడా లేదని వాపోయారు. దీంతో గంగుల కమలాకర్ మార్కెట్ అధికారులతో ఫోన్లో సంప్రదించి గత 15 రోజులుగా మక్కలు కొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలు పడే ప్రమాదం ఉందని, కావున యుద్ధ ప్రతిపాదన మొక్కలను వెంటనే కాంటా పెట్టి సరిపడా లారీలు పెట్టి గోదాంలకు తరలించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వ్యవసాయం మంచిగా నడిచింది. కరెంట్ వచ్చింది, నీళ్ళు వచ్చింది, పెట్టుబడి సాయం ఇచ్చిండ్రు. దాంతోపాటు పండిన పంట మొత్తాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసింది. అది మక్కలు కానీ, అది వడ్లు కానీ, రైతులు పండించిన ఏ పంట కానీ అన్నీ కేసీఆర్ గారు కొన్నారు. కొనగానే ఎఫ్సీ తీసుకోలే, రాష్ట్ర ప్రభుత్వం భరించింది. ఆ రాష్ట్రపతి భరించి గోడౌన్ లేకపోతే, ఆ రోజు కేసీఆర్ మాకు ఆదేశం ఇస్తే గోడౌన్ లేకపోతే అటు ఆంధ్రాలో జగ్గేపేటలో తీసుకున్నాం, కర్ణాటకలో బీదర్లో తీసుకున్నాం. అప్పుడు నేనే మాట్లాడినా. కొన్ని స్కూళ్ళల్లో హాలిడేస్ వేసుకుంటే స్కూల్ కూడా ఖాళీ చేయించి అందులో స్టాక్ పెట్టుకొని రైతు దగ్గర కొనుగోలు చేసి రైతుకు ఇమ్మీడియట్గా అమౌంట్ ఓటీపీ ఇచ్చేందుకు కార్యక్రమం తీసుకున్నాం. మరి ఈరోజు ఏమైంది ప్రభుత్వానికి? ఈరోజు పంట మార్పిడి చేయాలని ప్రభుత్వం చెప్తుంది. వరి పంట ఏకండి, పంట మార్పిడి ఏమని చెప్తే రైతులందరూ మీ మాట విని, ముఖ్యమంత్రి మాట విని ఈరోజు మక్కలు వేసారు. పంట మార్పిడి జరిగింది. మరి మక్కలు పండించిన మక్కలన్నీ కూడా ఇప్పుడు రోడ్డు మీద తీసుకొచ్చారు. 20 రోజులే బీట్లకు వచ్చి కూర్చున్నారు. ఇంతవరకు కూడా మార్కెట్ కొంటదా డిసైడ్ చేయలేదు. కొంతమంది మొన్న ఒక లారీ వచ్చిన తరకు శుద్ధి లేదు, శుద్ధిని కొనుక్కొచ్చుకోబోమని అంటారు. సరే, శుద్ధిని కొనుక్కొచ్చుకున్నారు. 20 రోజులే కాంట పెట్టలేదు. ఇదివరకు కాంట పెట్టిన కూడా 15 రోజులే లారీలు రాలేదు. ఇప్పుడు రైతు అడిగితే ఏమంటాడంటే, మళ్ళీ రైతు, నువ్వు ఓనర్వా కౌలు రైతువా? కౌలు రైతు అని ఓనర్ పట్టదారు ఏడి? సార్, పట్టదారు ఇక్కడ లేడు, దుబాయ్లో ఉంటాడు. పట్టదారు సంతకం కావాలంటాడు. ఇప్పుడు పట్టదారు రావన్నట, అఫిడవిట్ ఇయ్యనట, అప్పుడు కొంటారట. అంటే ఏం చేసిందంటే వీళ్ళు ఎట్టి పరిస్థితిలో కొర్రీలు పెట్టి ఇబ్బంది పెట్టి పంట కొనుగోలు చేయొద్దు. పంట కొనుగోలు చేయకపోతే ఏమవుతుంది? ఇమీడియట్గా వీళ్ళందరూ దళాలకు అమ్ముకుంటారు. అప్పుడు రైతు ప్రభుత్వం మీద భారం పడది, ప్రభుత్వం పైసలు ఇవ్వనేది తెడతలం అవుతుంది. ఈ రోజున పరిస్థితి ఏంది? మక్కలు ఎంఎస్పి 2400 రూపాయలు ఒక ఎకరానికి. ఇప్పుడున్న పంట ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు పండుతుంది. మరి ప్రభుత్వం ఏం చెప్తుంది? 35 క్వింటాలు పండుతుంది, 40 క్వింటాలు 25 క్వింటాలు కొంటా అని చెప్పేసి ఇప్పుడు క్యాపింగ్ పెట్టింది. అంటే ఒక ఎకరానికి ఎంత పండినా 25 క్వింటాలే కొంటాను. సరే, 25 క్వింటాలు కొండమన్నా కూడా కొనే పరిస్థితి లేదు. మిగతా కూడా 1600, 1700, 1800లకు రైతు అమ్ముకుంటాడు. అంటే ఒక ఎకరం మీద ఒక క్వింటాల్ మీద సుమారు 600 రూపాయలు పంట నష్టం చేస్తుండు. ఎకరానికి దగ్గర 25,000 రూపాయలు ఈరోజు పంట రైతు నష్టపోతాడు.